ఈ సిరీస్ లో మనం కోడింగ్ నేర్చుకుందాం, కానీ అందరూ నేర్పించేలాగా కామన్ గా కాదు. ఫస్ట్ మనం ఒక కథ చెప్పుకుందాం, ఆ తర్వాత కథతో మనం కాన్సెప్ట్ ని అర్థం చేసుకుందాం. నెక్స్ట్ మంచి ఎగ్జాంపుల్స్ ఇంకా కొంచెం డెప్త్ కి వెళ్దాం. అయితే ఈ సిరీస్ ఫాలో అవ్వడానికి మీకు ముందుగా కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. మోర్ ఓవర్ మీరు అసలు ఐటీ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఈజీగా అందరికీ అర్థం అవ్వాలనే స్టోరీస్ లాగా చెప్తున్నాం. ఒకవేళ అప్పటికి మీకు అర్థం కాకపోయినా కోడింగ్ కథలని ఇన్స్టాగ్రామ్ లో మన పేజ్ ఉంది, అక్కడ మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా మొదలు పెడదాం. ఒకరోజు ఒక అబ్బాయి వాళ్ళ అమ్మతో కలిసి కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అయితే వాళ్ళ అమ్మ ఒక డబ్బా వాడికి ఇచ్చి దీని మీద షుగర్ అని రాసి దీంట్లో షుగర్ వెయ్యు అంటుంది. అమ్మ చెప్పినట్టుగానే అబ్బాయి నీట్ గా షుగర్ అని రాసి దాంట్లో షుగర్ వేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, అరే తప్పైపోయింది, షుగర్ కి ఆ డబ్బా చాలా పెద్దది, ఒక పని చేయి, షుగర్ తీసి దాంట్లో కారం వేసే అంటుంది. అమ్మ చెప్పినట్టుగానే షుగర్ తీసి ఆ అబ్బాయి కారం వేసేస్తాడు. అయితే ఆ డబ్బాని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అమ్మ నాకు కాన్సెప్ట్ అర్థమైంది అంటాడు. వాళ్ళ అమ్మ ఏంటో చెప్పు అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు, ఫస్ట్ నేను డబ్బా మీద షుగర్ అని రాసి షుగర్ వేశాను, ఆ తర్వాత షుగర్ తీసి కారం వేశాను, కానీ ఆ డబ్బా మీద ఇంకా షుగర్ అనే రాసింది. అంటే ఆ డబ్బా పేరుతో కాదు, లోపలున్న వాల్యూతో సంబంధం ఉంది. సేమ్ ఆ కంప్యూటర్ లో వేరియబుల్ కూడా ఇలాగే పనిచేస్తుంది. పేరు ఏదైనా పెట్టొచ్చు, మనం లోపలేసే వాల్యూ మ్యాటర్స్, అందుకే దాన్ని వేరియబుల్ అంటారు. వేరీ అంటే చేంజ్, ఏబుల్ అంటే అయ్యేది. సో చేంజ్ అయ్యేదే వేరియబుల్. అదే కాకుండా ఇంకా డీప్ గా ఆలోచించాను నేను. ఇప్పుడు నేను నీకు డబ్బా ఇవ్వగానే నువ్వు ర్యాక్ లో ఎక్కడ పెడతావో నాకు తెలీదు. సేమ్ అలాగే మన సిస్టమ్ లో కంపైలర్ ఏ మెమరీ లొకేషన్ కి నేను ఇచ్చిన వేరియబుల్ నేమ్ పెడుతుందో నాకు తెలీదు. ఆ మెమరీ లొకేషన్ ని నేను వాడుకోవాలనుకున్న ప్రతిసారి నేను పెట్టిన పేరుతోనే పిలుస్తూ ఉంటాను. అందరూ అంటారు కదా వేరియబుల్ నేమ్ నంబర్ స్పెషల్ క్యారెక్టర్ తో స్టార్ట్ అవ్వకూడదని, కానీ ఇప్పుడు దానికి కారణం అర్థమైంది. ఎందుకంటే ఒకవేళ నంబర్ తో స్టార్ట్ అయితే దాన్ని నంబర్ అనుకోవాలో లేదా వేరియబుల్ అనుకోవాలో దానికే తెలీదు. మెమరీ అసైన్ చేయకుండా ఎర్రర్ ఇస్తుంది. స్టోరీలో చెప్పుకున్న విధంగా వేరియబుల్ ఇస్ ఎ నేమ్ గివెన్ టు ఎ మెమరీ లొకేషన్ ఇన్ విచ్ వీ కెన్ స్టోర్ డేటా ఆఫ్ డిఫరెంట్ టైప్స్. అంటే డిఫరెంట్ డేటా టైప్స్ అనే ఇంటీజర్, స్ట్రింగ్స్, బూలియన్ ఎట్సెట్రా వాల్యూస్ ని మనం స్టోర్ చేయడానికి మెమరీ లొకేషన్ కి టెంపరీగా పెట్టే పేరే వేరియబుల్. లైక్ కంటైనర్ లో కారం వేస్తే కారం ని స్టోర్ చేసుకుంటుంది, అలాగే మెమరీ లొకేషన్ లోకి మనం ఏ వాల్యూ వేస్తే ఆ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. కానీ ఆ వాల్యూని యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఆ మెమరీ లొకేషన్ నేమ్ తెలియాలి. అది సంహౌ ఇలా ఉంటుంది. ఇదంతా మనం గుర్తుపెట్టుకుని దాన్ని పిలవలేం కాబట్టి ఆ మెమరీ లొకేషన్ కి మనం టెంపరీగా పెట్టే పేరే వేరియబుల్. మీరే కామెంట్స్ లో చెప్పండి, ఒక మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూని ఇలా పిలవడం ఈజీయా, లేకపోతే టెంపరీగా దానికి ఒక పేరు పెట్టి పిలవడం ఈజీయా అని. ఇప్పుడు వేరియబుల్ ఇనిషియలైజేషన్ చూద్దాం. ఒక వేరియబుల్ కి వాల్యూ అసైన్ చేయడమే వేరియబుల్ ఇనిషియలైజేషన్. అండ్ కొన్ని లాంగ్వేజెస్ లో లైక్ పైథాన్ మనం డేటా టైప్ డిఫైన్ చేయకుండానే డైరెక్ట్ గా వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గా A is equals to 10, నేమ్ is equals to రాజ్, ఫ్లాగ్ is equals to ట్రూ. కానీ C++, జావా ఎట్సెట్రా ఇలా చాలా లాంగ్వేజెస్ లో మనం వాటి ముందు వాటి డేటా టైప్ ని డిఫైన్ చేయాలి. అంటే ఇంట్ A is equals to 10, స్ట్రింగ్ నేమ్ is equals to రాజ్, లేదా బూలియన్ ఫ్లాగ్ is equals to ట్రూ అని. ఇప్పుడు వేరియబుల్స్ యొక్క రూల్స్ చూద్దాం. రూల్ నెంబర్ 1, వేరియబుల్ నేమ్ ఎప్పుడు కూడా డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ కీవర్డ్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, కానీ అండర్స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే A is equals to 20 ఓకే, బట్ 1 2 3 4 is equals to 20 రాంగ్, ఎందుకంటే అది నంబర్ తో స్టార్ట్ అవుతుంది. అండర్స్కోర్ నేమ్ is equals to రాజ్ ఓకే, ఎందుకంటే వేరియబుల్ అండర్స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి. కానీ ఎక్స్క్లమేటరీ మార్క్ is equals to రాజ్, $$ is equals to రాజ్ నాట్ ఓకే, ఎందుకంటే అవి స్పెషల్ క్యారెక్టర్స్ కాబట్టి. ఫ్లాగ్ is equals to ట్రూ ఓకే, కానీ printf is equals to ట్రూ నాట్ ఓకే, ఎందుకంటే printf అనేది కీవర్డ్. కీవర్డ్ అంటే ఆల్రెడీ ఆ లాంగ్వేజ్ తయారు చేసిన వాళ్ళు వాడిన పదాలు, సో మళ్ళీ మనం వాటిని యూజ్ చేయలేము లైక్ printf. అండ్ అండర్స్కోర్ ని వాళ్ళు అలా దేనికి డిఫైన్ చేయలేదు కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 2, వేరియబుల్స్ నేమ్ మధ్యలో ఎప్పుడు కూడా స్పేస్ ఉండకూడదు. ఒకవేళ స్పేస్ కావాలనుకుంటే అండర్స్కోర్ పెట్టడం మంచిది. ఫుల్ స్పేస్ నేమ్ is equals to రాజ్ మనకి ఎర్రర్ ఇస్తుంది. అదే ఫుల్ అండర్స్కోర్ నేమ్ is equals to రాజ్ అయితే నో ప్రాబ్లం. రూల్ నెంబర్ 3, వేరియబుల్స్ మోస్ట్లీ కేస్ సెన్సిటివ్ గా ఉంటాయి. అంటే స్మాల్ a is equals to 10 అండ్ క్యాపిటల్ A is equals to 10 రెండు వేరు. ఒకటి స్మాల్ కేసులో ఉంది, ఇంకోటి క్యాపిటల్ కేసులో ఉంది. దీన్నే కేస్ సెన్సిటివ్ అంటారు. సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేద్దాం. హోప్ నీకు ఈ వీడియో ఈజీగా అర్థమై ఉంటుందని. ఈజీ టాపిక్స్ నుండి కాంప్లెక్స్ డిఎస్ఏ వరకు మనం స్టోరీస్ లో కవర్ చేద్దాం. ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా కంటెంట్ ని పెట్టడానికి ట్రై చేస్తాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.